గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కొత్తగా మరోసారి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఆందోళనలో నిరుద్యోగులు లీగల్ గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు. మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పనే అని డౌట్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. బాబా వీళ్ళ బాధ మాత్రం వర్ణాతీతం. ఎన్నిసార్లు రద్దు అవుతుంది, ఎన్నిసార్లు పెడతా అంటారు, ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. నిజంగా కూడా అయోమయంలో ఉన్నారు యువత అంతా కూడా. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ టీం ఏదైతుందో మంత్రివర్గం ఏదైతుందో దయచేసి ఇమీడియట్గా టీఎస్పీఎస్సీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా గాడిలో పెట్టాలి. లేకపోతే గత 10 సంవత్సరాలుగా ఈరోజు యువత మొత్తం, నిరుద్యోగ యువత మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి ఈ క్రమంలో ఈరోజు విద్యార్థులు చాలా ఆందోళనలో, మానసికమైనటువంటి ఆందోళనలో ఉంటూ ఈరోజు కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. దయచేసి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నిరుద్యోగ యువతకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మీరందరూ కూడా, మంత్రివర్గంగా మీరందరూ కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళకు ఒక ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా కాలేజీ భావిస్తూ ఉంది. మేము ఎన్ని మొత్తుకున్నా కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా మీరు చెప్తేనే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, వాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది. వాస్తవంగా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. ఇమీడియట్గా టీఎస్పీఎస్సీ చైర్మన్ డైరెక్టర్ నియమించి ఈ యొక్క నియామకాల ప్రక్రియ మొత్తం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజీ టీవీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కొత్తగా మరోసారి ఇస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. ఆందోళనలో నిరుద్యోగులు లీగల్ గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు. మళ్ళీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్స్ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పనే అని డౌట్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. బాబా వీళ్ళ బాధ మాత్రం వర్ణాతీతం. ఎన్నిసార్లు రద్దు అవుతుంది, ఎన్నిసార్లు పెడతా అంటారు, ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. నిజంగా కూడా అయోమయంలో ఉన్నారు యువత అంతా కూడా. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ టీం ఏదైతుందో మంత్రివర్గం ఏదైతుందో దయచేసి ఇమీడియట్గా టీఎస్పీఎస్సీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా గాడిలో పెట్టాలి. లేకపోతే గత 10 సంవత్సరాలుగా ఈరోజు యువత మొత్తం, నిరుద్యోగ యువత మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నటువంటి ఈ క్రమంలో ఈరోజు విద్యార్థులు చాలా ఆందోళనలో, మానసికమైనటువంటి ఆందోళనలో ఉంటూ ఈరోజు కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. దయచేసి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నిరుద్యోగ యువతకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మీరందరూ కూడా, మంత్రివర్గంగా మీరందరూ కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళకు ఒక ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా కాలేజీ భావిస్తూ ఉంది. మేము ఎన్ని మొత్తుకున్నా కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యులుగా మీరు చెప్తేనే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, వాళ్ళలో ఒక ధైర్యం వస్తుంది. వాస్తవంగా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. ఇమీడియట్గా టీఎస్పీఎస్సీ చైర్మన్ డైరెక్టర్ నియమించి ఈ యొక్క నియామకాల ప్రక్రియ మొత్తం కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజీ టీవీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.